వాహనదారులు వాహన రూల్స్ ట్రాఫిక్ రూల్స్ గనక భంగం కలిగించి గనక రోడ్ల మీదకి వచ్చినట్లయితే వారికి తీవ్ర స్థాయిలో పనిష్మెంట్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి 1 నుంచి అంటే మొన్న శనివారం నుంచి కూడా ఈ పూర్తి స్థాయిలో కొత్తగా వచ్చినటువంటి నిబంధనలను కూడా అమలుకి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మార్చి 1 నుంచి ఈ కొత్త నిబంధనలను కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ ట్రాఫిక్ లో అయితే విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే నిత్యం అక్కడ హెవీగా వెహికల్స్ ట్రావెల్ చేస్తుంటాయి కాబట్టి అక్కడ అనేక ట్రాఫిక్ నిబంధనల ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా వాహనదారులు ఉల్లంఘించినటువంటి నిబంధనల కారణంగా అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం ఇక నుంచి ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ కనుక ఉల్లంఘించినట్లయితే భారీ ఫైన్స్ అదేవిధంగా ఇంకా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మాక్సిమం 10,000 రూపాయల వరకు కూడా జరిమానా వసూలు చేసేటువంటి దిశగా కొత్తగా రూపొందించినటువంటి చట్టంలో ఈ అంశాలన్నిటి కూడా పొందుపరచడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి కొత్తగా అమలవుతున్నటువంటి ఫైన్స్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కానీ మిగతా అన్ని ప్రాంతాలలో కూడా హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనదారులు కనుక ప్రయాణించినట్లయితే బైకర్స్ వారికి ఖచ్చితంగా 1,000 రూపాయల వరకు ఫైన్ విధించబోతున్నారు. అంతేకాకుండా వెనుక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. ఖచ్చితంగా వెనుక కూర్చున్నటువంటి వ్యక్తి ధరించకపోయినా కూడా 1,000 రూపాయల ఫైన్ని ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయనున్నారు. ఇక ఇన్సూరెన్స్ లేకుంటే 2,000 నుంచి 4,000 రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఏకంగా 5,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశాన్ని ఈ యొక్క కొత్తగా సవరించినటువంటి నిబంధనల ప్రకారం ఉంది. ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే 1,500 రూపాయల ఫైన్ వేస్తారు. అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 1,500 నుంచి 10,000 వరకు అంటే 1,500 నుంచి 10,000 వరకు ఎంతైనా కూడా జరిమానా విధించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల విచక్షణ అధికారాన్ని బట్టి ఈ యొక్క ఫైన్ కూడా వస్తుంది. ఇక ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించుకుంటే 150 నుంచి 300 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ నిబంధన చాలా వరకు ఆటోలు కానీ లారీలు డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్స్ వీరందరూ కూడా ఖచ్చితంగా ఇక నుంచి యూనిఫామ్ ధరించాల్సినటువంటి అవసరం అయితే నిబంధన అయితే దీంట్లో ఉంది. అలా చేయకపోతే ఖచ్చితంగా వీరికి కూడా 150 నుంచి 300 రూపాయల ఫైన్ని ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చినా కూడా ఈ ఫైన్ కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కార్ డ్రైవర్తో పాటు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకుంటే ఒక్కొక్కరికి 1,000 రూపాయల జరిమానా. డ్రైవర్ ఒక్కరే కాదు, కారుకి సీట్ బెల్ట్ పెట్టుకునేది, పక్కన ఉన్నటువంటి కో డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా, లేదంటే 1,000 రూపాయల ఫైన్ అనేది ఇక్కడ దానికి కూడా వర్తిస్తుంది. ఇక రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుంటే 2,000 నుంచి 5,000 ఫైన్ వసూలు చేస్తారు. అతివేగంతో వాహనం నడిపిన, బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేసిన 1,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. ఇక ఇవే కాకుండా బైక్ రేసింగ్లకు పాల్పడితే కానీ హెవీ స్పీడ్తో డ్రైవింగ్ చేస్తే కానీ 5,000 నుంచి 10,000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది.